నిపుణులు కోవిడ్ పై నిరంతరం నిఘా కొనసాగించాలని ప్రజలకు ఈ అంశంపై నిపుణులు అవగాహన కల్పించాలని తెలంగాణ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. సీజనల్ వ్యాధుల కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ వైద్య సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు, సీజనల్ వ్యాధుల కట్టడికి ముందస్తు ప్రణాళికలో భాగంగా తొలిసారి కేంద్ర సంస్థల కీలక ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశానికి సీసీఎంబీ డైరెక్టర్, బీబీ నగర్ ఎయిమ్స్ డైరెక్టర్ తో పాటు పలువురు వైద్య నిపుణులు హాజరయ్యారు. నిపుణులంతా భారత్ సహా ఇతర దేశాల్లో ఉన్న పరిస్థితులను మంత్రికి వివరించారు. పరిశోధనల ప్రకారం కోవిడ్ తో ప్రస్తుతానికైతే ప్రమాదమేమీ లేదన్నారు. వివిధ దేశాల్లో అక్కడక్కడ కేసులు పెరుగుతున్నా ఆసుపత్రుల్లో చేరికలు లేవని తెలిపారు. ప్రజల్లో ఇప్పటికే హార్డ్ ఇమ్యూనిటీ వచ్చినందున పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదని నిపుణులు వివరించారు. కోవిడ్ జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నమూనాలు పంపించాలని నిపుణులు విజ్ఞప్తి చేయగా మంత్రి దామోదర సానుకూలంగా స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి జిల్లాలోనూ ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో, పట్టణంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. డెంగ్యూ, మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.